శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సారాసార వివేక శూన్యుడనిలల్ సంస్తుత్య పాదాబ్జ సంసారాంభోనిధి మధ్యభాగమున ఆసన్న ప్రమాద స్థితిన్ నీరాకన్ తగ ముక్తుడవుదు కృపతో నీవింక రక్షింపవే. పారావార గభీర రమ్ము నినునే ప్రార్థింతు విఘ్నేశ్వరా. ఓ సిద్ధి వినాయక స్వామి, నేను ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియని వాడను. ఈ ప్రపంచంలో ఏది సారవంతమైన విషయమో ఏది నిస్సారమైనదో నాకు తెలియదు. అటువంటి వివేకం నాకు లేదయ్యా. సారాసార వివేక శూన్యుడనిలల్ సంస్తుత్య పాదాబ్జ. సకల జీవుల చేత స్తుతింపబడేటువంటి వాడా, సంసారాంభోనిధి మధ్యభాగమున ఆసన్న ప్రమాద స్థితిన్ రాకన్ తగ ముక్తుడవుదు. నేను సంసార సాగరం మధ్యభాగంలో మునిగిపోబోతున్నటువంటి వాణ్ణి, అది కూడా ఆసన్న ప్రమాద స్థితిన్. నాకు ప్రమాదం ఆసన్నమయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకనంటే బాగా నదులకి విపరీతమైనటువంటి వరదలు వచ్చినప్పుడు అక్కడ వంతెనల దగ్గర వాటి నీటి మట్టం ఎంత ఉన్నదో మనకి అధికారులు హెచ్చరిక చేస్తూ ఉంటారు. మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక ఇవి జారీ చేస్తూ ఉంటారు. అలా నేను మునిగిపోయేటువంటి స్థితిలో వచ్చాను. కనుక ఈ ప్రమాదం నుండి నన్ను బయటపడవేయాలంటే నీవే తగినవాడవు. సంసారంభోనిధి మధ్యభాగమున ఆసన్న ప్రమాద స్థితిన్ నీరాకన్ తగ ముక్తుడవుదు. నీవు వస్తే మాత్రమే నేను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతాను. ఎందుకనంటే నీవు గజముఖుడవు. ఏనుగు సహజంగా ఎటువంటి ప్రవాహంలో అయినా సరే, అది నది అయినా సముద్రమైనా సరే, దాని ఈత దాని వేగము వేరు. కనుక నీవు గజముఖుడవు, గజ ఈతగాడవు. ఈ జగమునందు నీ వంటి ఈతగాడెవడూ లేడు. ఈ సంసార సాగరంలో పడి మునిగిపోతున్న నన్ను నీ వంటి గజ ఈతగాడు మాత్రమే రక్షించాలి. సహజంగా ఈతరాని వారు నదులలో స్నానాలు చేస్తూ మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు దూకి వాళ్ళని రక్షిస్తారు. ఇది లోక సహజం. కనుక నీవు గజముఖ వినాయకుడవు. కనుక నీవు వచ్చి ఈ సంసార సాగరం మధ్యలో మునిగిపోతున్నటువంటి నన్ను వచ్చి నీవు నన్ను ఒడ్డుకెక్కించాలి. సహజంగా ఎంత ఈత వచ్చినా కూడా ఈత వచ్చిన వాడు బలవంతుడు కాకపోయినట్లయితే ఈ మునిగిపోయేవాడు పట్టుకుంటే వాడు కూడా మునిగిపోతాడు. కనుక ఏనుగు గనక వచ్చినట్టయితే ఏనుగు చాలా బలంగా ఉంటుంది. మునిగిపోయేవాడిని రక్షించాలని ఏనుగు గనక అనుకున్నట్టయితే చాలా తేలికగా వాడిని తొండంతో అలా పట్టుకుని తన వీపు మీదకి ఎక్కించుకుని ఒడ్డుకు తేగలదు. నీవు గజముఖ గణపతివయ్యా. ఈ సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి ఈ భక్తుణ్ణి రక్షించడం నీకేమన్నా లెక్క? కనుక వచ్చి నన్ను ఆదుకో. జై సిద్ధి వినాయక.